బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయిందో మనందరికీ తెలుసు. ఐ థింక్ ఇది మీ ఫిల్మోగ్రఫీలో ఇంకొక డిఫరెంట్ జానరా అని చెప్పాలి. సో వెరీ వెరీ హ్యాపీ టు సీ యువర్ వర్క్ అండి ఈ సినిమాలో. అండ్ సోమశేఖర్ గారి సినిమాటోగ్రఫీ మనం చూస్తూ ఉన్నాము. చాలా రా అండ్ రియల్గా మన ముందుకు తీసుకొస్తున్నారు ఈ సినిమాని. సో వారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, సో టీమ్ని అయితే స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. అండ్ మనం పోస్టర్లో ఆల్రెడీ చూసినట్టే November 7th నుంచి షోలు పడతాయి అన్నమాట థియేటర్స్లో. సో మనందరం చూడడానికి రెడీ అయిపోదాం. సో ఇప్పుడైతే స్టేజ్ పైకి ముందుగా ప్రొడ్యూసర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. సందీప్ అగరం గారు 7 PM ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇన్ అసోసియేషన్, నాకేం సంబంధం లేదన్నట్టు అలా కూర్చున్నారు. ఎస్, అష్మితా రెడ్డి గారు ఈజ్ ఆల్సో అ ప్రొడ్యూసర్. ఆల్సో మిస్సింగ్ కల్పనారావు గారు హియర్. అండ్ ఎస్, ఈలోపు డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక పైకి ఇన్వైట్ చేసేద్దాము. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోని మనకు అందిస్తున్న డైరెక్టర్, హార్టీ వెల్కమ్ టు యూ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్, వెల్కమ్. అండ్ టీనా, శ్రావ్య వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కమిటీ కుర్రోళ్ళు సినిమాలో రీసెంట్గానే మనం చూసాం తనని. అండ్ కమిటీ కుర్రోళ్ళు ఏ రేంజ్ సక్సెస్ అయిందో కూడా మనం చూసాము. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ప్లీజ్ వెల్కమ్. అండ్ వీ ఆల్సో హ్యావ్ యామిని హియర్. ఎస్, యామిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ డిఓపి సోమశేఖర్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సోమశేఖర్ గారు. అండ్ ఎడిటర్ నరేష్ అడప గారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్. అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ చూస్తున్నారు కదండి, ఈ పోస్టర్లు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత గ్రాండ్గా గ్రేట్గా ఉన్నాయో. సో అలాంటి కలర్ఫుల్ పోస్టర్స్ని మనందరికీ అందించిన ఫణి గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. కలర్ ఫోటో సినిమాకి కూడా ఆయన పోస్టర్ డిజైనింగ్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేయడం జరుగుతుంది. నరేంద్ర గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. సో మేము ఫేమస్ అయిన నరేంద్ర గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ వెరీ వెరీ ఫైనెస్ట్ అండ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ తిరువీర్ గారు వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. మసూదా, పరేషాన్ లాంటి సినిమాల తర్వాత ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో మన ముందుకు వస్తున్న ప్లీజ్ వెల్కమ్ తిరువీర్ గారు. అండ్ ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా ద కుబేరా ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ద కుబేరా ఆఫ్ ద హ్యూమన్ ఎమోషన్స్ ఇన్ ఫిల్మ్స్, ప్లీజ్ వెల్కమ్ శేఖర్ కమలా సార్ ఆన్ టు ద స్టేజ్. సందీప్ గారు బొకేతో స్వాగతం పలుకుతారు మన శేఖర్ కమలా సార్ని. ప్రీ వెడ్డింగ్ షో, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, ఇవి మీరు మీ వెడ్డింగ్ టైంలో ఉందా సార్? జరిగిందా? ఫస్ట్ ఫోటోషూట్ ఎప్పుడు జరిగింది సార్? నాకు అసలు ఫోటోషూట్ లేదు, పెళ్లి చేసుకుని. పోస్ట్ వెడ్డింగ్ కూడా పోస్ట్ వెడ్డింగ్ ఉంటుంది కదా, ఎనీ మెమరీస్ లేవు. ఫోటోషూట్ స్పెసిఫిక్గా ఉండే ఆ రోజులది. అందుకే ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ అండ్ ఇప్పుడు ఎంత పెద్ద ఇండస్ట్రీ అయిందని ఐఎమ్ వెరీ క్యూరియస్. అంటే కరెక్ట్, యాక్చువల్లీ రైట్ఫుల్లీ పిక్ చేశారు, కానీ అప్పుడు లేదు. మీరు చూసిన 15 years. అవును అవును, మీరు చూసిన వాటిల్లో ద క్రేజియస్ట్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఎక్కడన్నా మీకు గుర్తుందా సార్? ఇలా కూడా చేస్తున్నారా ఈ మధ్య అని మీరు షాక్? వాళ్ళు యాక్చువల్లీ మెయిన్ పెళ్లి వచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ పక్కకు జరిపేసి వాళ్ళు దూరిపోయి ఇట్లాంటి అన్నీ చేస్తున్నారు. మనకి ఎవరు ఇంపార్టెంట్ అర్థం కావట్లేదు యాక్చువల్లీ. అలాంటి జరుగుతున్నది. అవును అవును, గుడ్, ఇట్స్ న్యూ వరల్డ్. అవును. పోనీ ఫస్ట్ మూవీ ఫోటోషూట్ డాలర్ డ్రీమ్స్ ఇంకా తెలిసిన వాళ్ళందరినీ అపార్ట్మెంట్ లో ఇట్లాంటి ఆల్మోస్ట్. అవునా? ఓకే, చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. ఓకే, అంటే ఫస్ట్ ఐ విల్ టాక్. yes of course sir, please then I'm very glad
ఈ ఫంక్షన్కి వచ్చినందుకు. అంటే ఇట్లాంటి యంగ్ టీమ్ అయితే అండర్ 25 అనిపిస్తున్నారు యాక్చువల్లీ. రియలీ వైబ్ ఉంది బాగా మంచిగా. ఐ థింక్ ఇట్ సీమ్స్ లైక్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీమ్, డైరెక్టర్ అని, హీరో కానీ, హీరోయిన్ అని అందరూ. సో అండ్ ద టీజర్ ఇస్ రియలీ అంటే ప్రామిసింగ్ ఉంది, సరదాగా ఉంది, అందరు బాగా చేశారు. అండ్ ఈ కుర్రోడు అంటే 90s చూశాను, నీ ఎక్స్ప్రెషన్స్ టెరిఫిక్ అయ్యాను. నీకు మార్కులు రాకపోతే నీ ఫేస్ చూస్తూ ఉంటుంది నాకు. అండ్ తిరువీర్ ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ అంటే ఒక ఏదో ఇంట్రెస్టింగ్ స్పేస్ చేసుకుంటున్నాడు తన. ఐ థింక్ నేను ఫాలో చేస్తూ ఉంటాను అతన్ని. అంటే ఏదైనా మంచి చాలా ప్రామిసింగ్ హీరో అండ్ ఇండివిజువల్ అనిపిస్తుంది. సో అతను పిలవగానే ఐ థాట్ సంథింగ్ విల్ బి స్పెషల్ అని. సో ఐ హోప్ నువ్వు నీకు కరెక్ట్ సినిమాలు పడి కరెక్ట్ హిట్ అయ్యి నువ్వు అంటే యువర్ హార్ట్ ఈజ్ ఇన్ ద రైట్ ప్లేస్, మైండ్ ఈజ్ ఇన్ ద రైట్ ప్లేస్. సో మంచి సినిమాలు వస్తాయని అనుకుంటున్నాను. నువ్వు కూడా బాగా చేసావు, ఎక్స్ప్రెషన్ బాగుంది, ఫోటో నీకు నేను అది చూడలేదు. బట్ అండ్ మ్యూజిక్ సురేష్ బాబు గారు చాలా అంటే ఇట్స్ వెరీ ఎనర్జెటిక్, హై అంటే ఐ బిన్ ఫాలోయింగ్ యూ, కంగ్రాచులేషన్స్. అండ్ దెన్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి మూవీస్ చేయడానికి అంటే ఒక ధైర్యము, ఒక ప్యాషన్, నమ్మకం అన్నీ ఉండాలి. సో కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్స్. నాకు ఎప్పుడో నా ఆనంద్ $, డేస్ గుర్తొస్తున్నాయి. సో ఐ హోప్ దట్ మీరు కూడా చాలా సక్సెస్ అవ్వాలని, డబ్బులు రావాలని. అండ్ కంటెంట్ చాలా అదే తిరువీర్ చెప్పాడు, కంటెంట్ ఎలా ఉంటుందంటే అసలు క్లీన్ అన్నాడు. సో ఐ హోప్ ఇట్లాంటి సినిమాలు రావాలి తప్పకుండా. బ్యాక్ డ్రాప్ బాగుంది. అండ్ దెన్ డైరెక్టర్ రాహుల్, వీళ్ళందరూ చిన్న పిల్లల్లో ఉన్నారు నాకు. వెరీ కంగ్రాచులేషన్స్. మంచి ఇట్స్ లైక్ ఒక వరల్డ్, మంచి వరల్డ్లో ఉంది, చూడాలనిపిస్తుంది. సో ఐ ఫీల్ ఆల్రెడీ మంచి వైబ్ ఉంది. సో అంటే ఓపెన్గా నాట్ దట్ అన్ని సినిమాలు అలా అని కదని ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అందరూ. ఐ విష్ హార్టీ సక్సెస్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇండస్ట్రీకి ఎంతమంది టాలెంట్ని మీ ద్వారా వచ్చారో మా అందరికీ తెలుసు. అఫ్ కోర్స్ వన్ ఆఫ్ దెమ్ విజయ్ దేవరకొండ గారు ఇస్ లాంచింగ్ డిజిటల్ ఈ టీజర్ని. యా, సో అలాగా ఇలాంటి టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫర్ జాయినింగ్ అస్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ స్పెషల్ ఫర్ అస్. థ్యాంక్ యూ. కొంచెం ఫీవర్ ఉంది నాకు, అందుకే లీవ్ ఎర్లీ. కానీ ఐఎమ్ రియలీ hopefully that this goes a long way. Congratulations. Thiruveer, నువ్వు నీకు మంచి ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది నాకు. జస్ట్ డూ నీ హార్ట్ని నమ్ముకో. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ బిఫోర్ యూ లీవ్ తిరువీర్ గారు మీరు ఏమైనా శేఖర్ సార్కి చెప్పాలనుకుంటే చెప్పండి, స్పీచ్ తర్వాత ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను జస్ట్ టీజర్ పంపించి ఇది సార్ టీజర్ ఇలా ఉంటుంది అన్నప్పుడు ఇమీడియట్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రిప్లై ఇస్తారని. కూడా కాల్ చేసి మరి చాలాసేపు మాట్లాడి సినిమా గురించి తెలుసుకుని, ఈరోజు తనకు హెల్త్ బాగాలేదన్న విషయం తెలియదు, లేకపోతే ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. కార్ దిగుతున్నే వైరల్ ఫీవర్ అనగానే నేను అయ్యో ఏంటిది ఇబ్బంది పెడుతున్నాం అనిపించింది. సార్, ఈ యంగ్ టీమ్ని ఇంత దూరం మీరు హెల్త్ బాగాలేకుండా కూడా వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఇది ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. Thank you so much Shekhar sir, thank you so much for doing this. Very happy to have you sir, thank you so much. So yes, so ఈ లోపు మనం టీమ్ రవి, నేను ఇంతకుముందు మేం ఫేమస్ సినిమాతోని మీ అందరి ముందుకు వచ్చిన. సో ఆ సినిమాలో మంచి అప్లాజ్ వచ్చింది నా క్యారెక్టర్కి. అండ్ నౌ ఇప్పుడు రాహుల్ అన్న డైరెక్షన్లో నేను ప్రీ వెడ్డింగ్ షో సినిమా చేస్తున్నా. అందులో చాలా మంచి క్యారెక్టర్. యాక్చువల్లీ నేను మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా అప్లాజ్ చూసి. కాకపోతే ఒక్కటి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ సందీప్ గారికి. ఆయన ఎక్కడనో నేను చిన్న యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి ఈ అబ్బాయి ఏంది బాగా ఎక్స్ప్రెసివ్ ఉన్నాడు, రమ్మని చెప్పి ఒకసారి చూద్దాం ఈ క్యారెక్టర్కి అని చెప్పి వచ్చిన తర్వాత, యాక్చువల్లీ ఇది శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీ. సో నాకేమో నేను హైదరాబాద్, నాకు అసలు ఒక ముక్క కూడా రాదా శ్రీకాకుళం గురించి, ఆ స్లాంగ్ గురించి. కానీ రావులన్న నా మీద నమ్మకం పెట్టుకొని అరే నువ్వు చేస్తావు, మంచిగా చేస్తున్నావు నువ్వు అని చెప్పి దాన్ని నేర్పించి అండ్ ఆ స్లాంగ్ని పర్ఫెక్ట్గా వచ్చేదాకా నాకు ఒక 3-4 వీక్స్ దాకా నాకు నా మీద నమ్మకం ఉంచి నువ్వు బాగా చేస్తావు, నువ్వు యూ క్యాన్ డూ అని చెప్పి చేసిండు. అండ్ రాహుల్ అన్న చాలా థ్యాంక్స్. సందీప్ అన్న నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు ఇంత మంచి క్యారెక్టర్కి. అండ్ మెయిన్గా మా రంజిత్ సార్ నాకు ఫస్ట్ నుంచి చాలా అంటే ఎంకరేజ్మెంట్ ఇస్తుండే, అరే నువ్వు మస్తు చేస్తావు అది అని చెప్పి. ఇంకా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా ప్రజ్ఞ అన్న కూడా సూపర్. అసలు అన్న
మా అన్న కూడా హైదరాబాద్, మనం అంతా అందరు చాలా సపోర్ట్ చేసినారు. అండ్ మా హీరోయిన్ టీనా శ్రావ్య గారు అండ్ మా రోహన్, యామిని, మాకు యాక్టర్స్ అందరికీ. అండ్ మెయిన్ స్పెషల్ థ్యాంక్స్ తిరువీర్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నేను అస్సలు మర్చిపోను. షూటింగ్ టైంలో కూడా నేను కొన్ని సీన్స్ అవి ఇవి షార్ట్స్ చేసినప్పుడు మస్తు భయపడుతుండే అన్న, నాకు భయం అవుతుందన్న, ఇవన్నీ చేయాలంటే సిగ్గు అవుతుందంటే, ఎందుకు భయ సిగ్గు, నువ్వు చెయ్యి అది ఇది అని చెప్పి. సో చాలా థ్యాంక్స్ అందరికీ. అండ్ సురేష్ సార్ మ్యూజిక్ చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్ అన్న, మా ఎడిటర్, చాలా థ్యాంక్స్ అందరికీ. ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చరణ్ అన్న, మహేష్, నాని అండ్ వినయ్, వీళ్ళందరూ, మిగతా ఇంకా ఎవరైనా పేరు మర్చిపోతే సారీ, నాకు భయం అవుతుంది యాక్చువల్లీ. ఇంకా నెక్స్ట్ టైం హిమ్మత్ తెచ్చుకొని మాట్లాడతాను నెక్స్ట్ ఈవెంట్లు ఏదైనా ఉంటే. చాలా థ్యాంక్స్ అందరికీ. మీ అందరి బ్లెస్సింగ్ సినిమా మీద ఉండాలి, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అదే అడుగుదాం అనుకున్న, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడతారని. థ్యాంక్ యూ సో మచ్ అండి. యామిని విల్ స్పీక్ నౌ. ఎందుకు అంత సిగ్గుపడి, ఫోటోషూట్ కాదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా రాహుల్ సార్కి. అండ్ నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, నాకు చాలా నర్వస్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మా రాహుల్ సార్కి. అండ్ మా ప్రొడ్యూసర్ సార్కి, సందీప్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు. అండ్ నన్ను నమ్మి అసలు ఈ క్యారెక్టర్ నా కోసమే రాశారు అని చెప్పి, నువ్వు చేయగలవు అని నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన మా రాహుల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా నేనేం మాట్లాడలేకపోతున్నాను, ఐఎమ్ సో సారీ. బట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తిరువీర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీనా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ రోహన్ గారు, ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనేం మాట్లాడలేకపోతున్నాను, ఐఎమ్ సో సారీ, బట్ థ్యాంక్ యూ ఆల్. సో ఇంత సిగ్గు వేస్ట్ అవ్వకుండా ఓ పని చేద్దాము, మీ ఇద్దరు కలిసి ఒక ప్రీ వెడ్డింగ్ షోది ఒక పోజ్ ఇవ్వాలన్నమాట. రండి. తిరువీర్ గారు చాలా నేర్పించి ఉంటారు కదా మీకు ఆల్రెడీ. రండి, కమాన్. లేదు, తర్వాత ముందు ఏం లేదు, ఇప్పుడే. కమాన్, రైట్ నౌ. ఫోన్ ఇవ్వండి, నేను పట్టుకుంటా. కమాన్, త్వరగా. ఫోటోగ్రాఫ్ అగో ఫోటోకి రెడీగా ఉన్నారు. కమాన్. రబ్నే బనాది జోడీ పోజ్. అయ్యి బాబోయ్, తిరువీర్ గారు చాలా తంటాలు పడినట్టున్నారుగా ఫోటో చేయించడానికి. రాహుల్ శ్రీనివాస్ గారు ఎలా చేయించారండి? కమాన్, ఇక్కడ మీరే డైరెక్టర్, రండి. పోజ్ కమాన్. రాహుల్ గారు పోజ్ ఎలా పెట్టాలో చేసి చూపించండి ఒకసారి అక్కడ. అదిగో పోజ్ చూడండి, టైటానిక్ పోజ్. ఆయన కనిపించరేమో వెనక్కి వెళ్ళిపోతే. కమాన్. అది తిరువీర్ గారు ఫోటోగ్రాఫర్ రమేష్, పోజ్లో ఉండాలి కాసేపు ఫోటో వచ్చేదాకా. ఇందాకున్న సిగ్గు కనిపించండి. కమాన్, లైట్ డల్ అయిపోతుంది. వచ్చిందా? సూపర్. ఓకే, సో ఇలాంటి రకరకాల తంటాలు, రకరకాల కామెడీ మనం చూడబోతున్నాం అన్నమాట సినిమాలో. ఓకే, నాదనుకున్నా. ఓకే, థ్యాంక్ యూ యామిని. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ నరేష్ గారు, ఎడిటర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. టీజర్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ వచ్చిన శేఖర్ సార్కి, డిజిటల్గా లాంచ్ చేసిన విజయ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ప్రీ వెడ్డింగ్ షో ఒక 2 hours మిమ్మల్ని చాలా హ్యాపీగా ప్రశాంతంగా నవ్వించే సినిమా.
ఎలాంటి హడావిడి అలాంటిది ఏమీ ఉండదు. చాలా ప్రశాంతంగా ఒక 2 గంటలు మీరు చాలా హ్యాపీగా నవ్వుకుంటారు థియేటర్స్లో. ఇది చాలామంది ఫోటోగ్రాఫర్స్కి, చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి చేసుకోబోతున్న వాళ్ళకి చాలా రిలేటబుల్ థింగ్స్ ఉంటాయి. చాలా చిన్న చిన్న కామెడీ థింగ్స్ చాలా ఉంటాయి. నాకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ సందీప్ గారికి, కో ప్రొడ్యూసర్ కల్పనారావు గారికి, మా డైరెక్టర్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రజ్నయ్ గారు చాలా పేషెన్స్ ఉన్న మనిషి. తను చాలా సపోర్ట్ చేశాడు ఈ సినిమాకి. యాక్చువల్లీ చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉన్న టీము. దీంతో వర్క్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ఏమన్నా మర్చిపోతే, యాక్టర్స్ విషయానికి వస్తే వీళ్ళు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చాలా మీకు అందరికీ చాలా రిలేట్ అవుతారు. మా తిరువీర్ గారు రమేష్ క్యారెక్టర్గా చేశారు ఫోటోగ్రాఫర్గా. మిమ్మల్ని చాలా బాగా నవ్విస్తారు. హీరోయిన్ టీనా శ్రావ్య చాలా బాగా చేశారు. మిగతా రోహన్ మళ్ళీ 90s తర్వాత ఇందులో మళ్ళీ అలాంటి కొన్ని మంచి కామెడీ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ అన్న. సాంగ్స్ ఇంకా వస్తాయి, వచ్చాక మీరే చెప్తారు. చాలా బాగా ఉంటాయి. థ్యాంక్ యూ. ఓకే అండి, డెఫినెట్గా చెప్తాం చాలా బాగా వచ్చాయని, ఎందుకంటే ఆబ్వియస్గా సురేష్ బొబ్బిలి గారి పాటలు కాబట్టి. ఓకే, అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సోమశేఖర్ గారు, డిఓపి, ప్లీజ్. Hello friends, this is my first film. I'm very so thanks to Sandeep. Okay. స్క్రిప్ట్. Thanks to Sandeep Garu, Prajnay Garu and Tiruvir Garu and Rahul for choosing me for this project, and this is my debut project, and thanks for believing in me. And Suresh Bobli Garu, because మేము చూసేటప్పుడు వేరే సాంగ్స్ ఆల్రెడీ హిట్ సాంగ్స్ అవి పెట్టుకొని చూసాం సాంగ్కి కానీ వాటికి కానీ, బట్ అంతకంటే బెటర్గానే నాకు అనిపించాయి టు బి ఫ్రాంక్ తర్వాత ఆఫ్టర్ మ్యూజిక్ యాక్చువల్లీ. అండ్ థ్యాంక్స్ టు ఆర్తి గారు, కాస్ట్యూమ్ డిజైనర్, హూస్ దేర్ విత్ మీ ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్, ఫ్రమ్ సీన్ టు సీన్, లొకేషన్ టు లొకేషన్. అండ్ ఫనీ గారు, ప్రొడక్షన్ డిజైనర్, he did he was very helpful in the Aruku shoot, and he procured all the properties nearby only by cutting down the budget or the production. Cinema very production efficient, I mean cost efficient ga ne shoot cheyadam jarigindi. Then special thanks to Prajnay garu and Naresh garu for editing the film, and I think it was very crisp to get it to 2 hours, and which is very easy go film lane untundi, where you won't feel that 2 hours pass away very soon. And thanks to direction team, Charan garu, Charan, Nani, Mahesh and Abhinay, and our cinematography team, Shubham and Ram and Marshall. 3 people just supported me with too much, and thanks to our gaffer Mahesh garu, and thanks to 24 Carat and KSR vendors. Thank you. టీచరు స్టిక్ పట్టుకొని పక్కన నిలబడితే ఆన్సర్ అంతా అప్ప చెప్తారు చూసారా. లాస్ట్ ఫైనల్ టచ్ అదిరిపోయిందండి. థ్యాంక్ యూ. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫణి గారు ఇప్పుడు మాట్లాడతారు, ప్రొడక్షన్ డిజైనర్. ఫణి గారు ప్లీజ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే అంటే ఈ మూవీకి నన్ను ఫస్ట్ సజెస్ట్ చేసింది తిరువీరన్నతో మేము మస్దా మూవీ చేసినప్పుడు మేము బాగా చేసామని చెప్పి రాహుల్ గారికి సజెస్ట్ చేశారు. నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డైరెక్టర్ గారు. అలాగే ప్రొడ్యూసర్ గారికి, ప్రజ్ఞయ్ అన్నకి, అలాగే మా టీం కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు ఆర్ట్ అసిస్టెంట్గా జగన్ వర్క్ చేశారు. అలాగే మా టీం గిరి, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ చెప్పడం అంటే అవ్వదు. అంతే అండి. థ్యాంక్ యూ అండి. సోమశేఖర్ గారు, మీ ఆన్సర్లో ఏదో లైన్ మర్చిపోయారు మీరు, రండి. And all the actors who played in this film, thank you so much for the support. Even though
కొద్దిసేపు లేట్ అవుతున్నా సరే ఫ్రేమింగ్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్. యా, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆన్ సెట్లో ఇలా ఉండరు అనుకుంటా, అందుకే అందరికీ నవ్వు వస్తుంది. ఇంత డిఫరెంట్గా ఉన్నారేంటని కదా, అందరు షాక్ అవుతున్నారు బేసిక్గా. నేనే ఎంత డిఫరెంట్, ఎంతమంది ఉంది. ఓకే అండి, ఇంక ఇబ్బంది పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అష్మితా రెడ్డి గారు మాటలు వినేద్దాము, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. First of all, I want to take a moment to thank all the actors who worked on this film. Thiruveer, Tina Shavya, Rohan and rest of the wonderful cast, and our director who worked with such dedication and vision. This film is very fun and entertaining, and we hope the audience enjoy it as much as we enjoyed making it. And a special thanks to Shekhar Kamla sir and Vijay Devarkonda sir for being here. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. మంజు గారు ఫర్ హోస్టింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నిసార్లు మైక్ ఇచ్చినందుకండి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సురేష్ బొబ్బిలి గారి మాటలు ఇప్పుడు విందాము. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు, ప్లీజ్. ముందుగా ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియాకి అండ్ పర్ఫెక్ట్ గెస్ట్ను పిలిచారన్న. ఈ సినిమాకి ఎలాంటి గెస్ట్ రావాలో అలాంటి గెస్ట్ వచ్చారు. థ్యాంక్ యూ శేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఏం లేదండి, బ్యూటిఫుల్ ఫిల్మ్కి వర్క్ చేసిన అనే ఫీలింగ్ వచ్చింది. ఫ్రెష్ టీమ్, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్న టీంతో వర్క్ చేశాను. మంచి సినిమా రాబోతుంది, తప్పకుండా మీడియా సపోర్ట్తో ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందని. రీసెంట్గా చాలా ఫిల్మ్స్, చిన్న సినిమాలు మంచి అంటే జనాదరణ పొందుతుంది, అలాగే ఈ సినిమా కూడా పొందుతుందని. క్లీన్ కామెడీ అండి, మంచి సినిమాని ఖచ్చితంగా చూస్తారు. అండ్ తిరువీర్ అన్న గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన బెస్ట్ యాక్టర్, చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేస్తారు. అండ్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. వీడైతే అతరగొట్టాడు, సాంప్రదాయని గాడు. తిరువీర్ అన్నకు బెస్ట్ అసిస్టెంట్ అన్నట్టు వీడు. అందరూ బాగా చేశారు. అండ్ రాహుల్ అన్న కొత్త సినిమాని అందరూ మలయాళం, తమిళ్ డైరెక్టర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు బాగా చేశారు, చాలా బాగా చేశారు ఇట్లా అంటారు కదా, అలాంటి డైరెక్టర్ అయినా అంత అద్భుతంగా మేక్ చేసిండు. తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్గా ఆయన నిలదొక్కుంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ప్రొడ్యూసర్ సందీప్ అన్న, షివర్ అవుతుందన్న, మధ్యలో పోతుంటుంది. సందీప్ అన్న ఈయన 30 years ఉంటాయి అనుకుంటా, అన్నకు 30-35, యంగ్స్టర్. ఈయనతోని అంటే ఒక అదే అన్న, ఒక ప్రొడ్యూసర్తో పనిచేస్తున్నాం అనే ఫీలింగ్ ఉన్నది. చూస్తున్నారు కదా, ప్రొడ్యూసర్ కదా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక అన్నలాగా ఉంటుంది. అండ్ ప్రజ్ఞ అన్న కూడా చాలా మంచి టీంతో వర్క్ చేసిన అనే ఫీలింగ్ ఉంది. ఈ టీంను పరిచయం చేసిన ఎడిటర్ నరేష్ అన్న అండ్ రాహుల్ గారు, థ్యాంక్ యూ. ఈయన బెస్ట్ ఎడిటర్ అవుతారు. అందరు బాగా చేశారు అన్న, నేను కొంచెం టెన్షన్ మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఇంకొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఈవెంట్స్కి వచ్చేయాలి సార్ మీరు. శేఖర్ కమల గారికి అండ్ ప్రసాద్ ల్యాబ్స్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రాహుల్ శ్రీనివాస్ గారికి, ఇంకా నన్ను అందంగా చూపించిన భువన్ అన్నకి, సరే చాలు సార్. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్గా శేఖర్ కమలా గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మీకు తెలిసిందే అప్కమింగ్ టాలెంట్ ఎంత ఎంకరేజ్ చేస్తారో, యంగ్ టాలెంట్ని ఎంత ఎంకరేజ్ చేస్తారో. సో ఐ రియలీ థ్యాంక్ శేఖర్ కమలా గారు. ఇప్పుడు సినిమా తీసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీ జనాల్లోకి తీసుకెళ్ళడం ఇంకో ఎత్తు. అదంతా మీడియాకి మీమర్స్ వదిలేస్తున్నాం. సో ఐ హార్ట్లీ నేను విష్ చేస్తున్నాను, మీరు అందరూ ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తారని. ఇది మీ దాకా వచ్చాక ఒక 2 hours పిచ్చగా పడి నవ్వుకుంటారని మా అది ఐఎమ్ థింకింగ్ దాట్. ఎంత పిచ్చగా నవ్వుకుంటారు అంటే 2 hours మర్చిపోతా, అయ్యా 2 hours అయిపోయిందా, ఓ మై గాడ్ అనుకుంటారు. ఇంకోసారి నాట్ 1 time వాచ్, 100 time వాచ్ ఫిలిం అనొచ్చు. సో November 7th వస్తుంది సినిమా, ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. ఇంకా మీకు తెలుసో తెలీదు, తిరువీర్ సార్ డ్రామా జూనియర్స్లో మెంటర్ కింద చేశారు. నేను కూడా అందులో ఒక కంటెస్టెంట్ డ్రామా జూనియర్స్లో. సో స్టార్టింగ్లో తిరువీర్ సార్ నా మెంటర్. ఇప్పుడు మళ్ళీ మేము రీయూనియన్ అయ్యాం ప్రీ వెడ్డింగ్ షో వల్ల. సో దాని తర్వాత ఇప్పుడు మా సార్ కాదు, మా అన్న అని చెప్పుకోవచ్చు. మా సొంత అన్న. మేము పిచ్చగా జోకులు వేసుకుంటాం, పిచ్చగా నవ్వి పడిపోతాం. సో
అందరికి ఇక్కడ ఉన్న ఏడి అందరికి, నాని అన్నకి, చరణ్ అన్నకి, వినయ్ అన్నకి, అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేయండి. వీళ్ళు లేకపోతే అసలు సినిమా అవ్వదు. వచ్చేయండి నాని అన్న, చరణ్ అన్న, వినయ్ అన్న, మహేష్ అన్న, అందరూ వచ్చేయండి, పైకి వచ్చేయండి అన్న. జోగారావు గారు ఎక్కడ ఉన్నా వచ్చేయాలి. అసలు ఆయన లేకపోతే అసలు సెట్టులా వైవే ఉండదండి బాబు. ఎనర్జీ అంటేనే వచ్చేసాడయ్యా బాబు అనుకునేటట్టు ఉంటుంది. అది వచ్చారు. వినయ్ అన్న వచ్చారు. వినయ్ ఆర్టిస్ట్ వినయ్ అన్న వచ్చాడు. వీళ్ళిద్దరు లేకపోతే సెట్లో వైబే ఉండదు. నిజం చెప్పాలంటే అందరూ ఒక ఫ్యామిలీలా చెప్పాము. ఒక ఆర్టిస్ట్ కోస్టార్ ఉన్నట్టు కాదు, ఒక ఫ్యామిలీతో ఉంటే ఎలా ఉంటుందో మా సెట్లోనే దొరుకుతుంది మీకు. ఇంకా రామన్న, శుభమన్న వీళ్ళందరూ వచ్చారు కెమెరా డిపార్ట్మెంట్లో. ఎందుకంటే దే టుక్ కేర్ ఆఫ్ ద లైటింగ్ ఎవ్రీథింగ్. అందరూ వచ్చారు. ఏరన్నా ఫోన్ అదే అసిస్టెంట్, ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ గిరన్న అసలు మాకు ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. షార్ట్ రెడీ అనడానికి మేము అంటాం ఫోన్పే, గూగుల్ పే, అదొక అంటే చెప్పే కదా ఇప్పుడే. సరే అందరూ వచ్చేనన్న, గిరన్న పైకి రా, జగన్ అందరూ వచ్చేనన్న, రా శుభమన్న అన్న చూడలే నేను అన్న, జగన్ అన్న వచ్చి అందరు పైకి వచ్చేయాలి. లేకపోతే అసలు సినిమానే లేదన్న. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విజయ్ దేవరకొండ గారు ఫర్ లాంచింగ్ దిస్ ట్రైలర్ డిజిటలీ. నేను ఒక్కటే చెప్పాలనుకున్నా విజయ్ అన్న, ఇఫ్ యూర్ సీయింగ్ దిస్, రౌడీ వేర్లో ఎస్ సైజ్ రెడీ పెట్టుకో, హిట్ కొట్టి వస్తున్నాం. మౌలి అన్నకి ఇచ్చావు, సో నేను వస్తున్నాం. సో ఎస్ సైజ్ స్టాక్ రెడీ పెట్టుకో. మీ అండ్ మై టీమ్ ఆల్ ఆర్ కమింగ్. థ్యాంక్ యూ. అమ్మ రోహను మామూలు టాలెంట్ కాదు నీది. కమల్ హాసన్ అని అలా అనిపిస్తుంది రోహన్ని చూసినప్పుడల్లా. సూపర్ టాలెంట్ రోహన్, రియల్లీ వీఆర్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎంజాయ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ శ్రావ్య డిఓపి గారు, ఆయనకి ఇంకేం లైన్స్ మిగలలేదు అనుకుంటా. ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పరా? ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ గారికి థ్యాంక్స్. ఇంటర్వెల్స్లో చెప్తున్నారు మీ స్పీచ్ మొత్తాన్ని. ఓకే, శ్రావ్య మాటలు ఇప్పుడు విందాము. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా పర్సన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ 1 minute ఉంది, అందులో చూసింది మీరు కొంచెమే, ఇంకా 2 hours ఫిలిం ఉంది. మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా మీ అందరికీ? యా, మీరు చూసింది కొంచెమే. ఇంకా 2 hours ఫిలింలో మొత్తం ప్రతి సీను, ప్రతి డైలాగ్ ఒక్కొక్కటి ఇట్లా బాంబ్ పేలిపోద్ది. అండ్ తిరువీర్ సార్, మీతో యాక్ట్ చేయడం చాలా ఏమంటే నేను తిరువీర్ సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఒక ఛాలెంజింగ్గా, ఆ సార్ ఏమో ఆఫ్ స్క్రీన్ ఏమో నార్మల్గా ఇట్లా జాలీ టైప్, ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి కామ్గా ఉంటారు. అక్కడ కామెడీ అయిపోయింది, నాకు ఆన్ స్క్రీన్లో ఇట్లా నడుస్తూనే ఉంటుంది. అసలు నా వల్ల కాదు. ఇంకా రోహన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి నాకు ఈ హేమ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నేను దానికి జస్టిస్ చేశానని అనుకుంటున్నాను. చేశానా? థ్యాంక్ యూ. అండ్ సోము సార్, మీ 1 minute-లోనే మీ ఫ్రేమ్స్ అందరు చూశారు. ఇంకా మూవీ మొత్తం చూడాలని నాకు కూడా చాలా ఈగర్గా ఉంది. ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ నాకు చాలా ఫేవరెట్. అండ్ సురేష్ బొబ్లీ సార్, మీ మ్యూజిక్ మా మూవీకి రావడం అంటే, సారీ ఇప్పుడు మన మూవీ కదా, మీతో నేను యాక్ట్ చేసిన ఫిలింలో మీరు మ్యూజిక్ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ అండ్ మా కో యాక్టర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎవరిని మర్చిపోయా? సారీ, మెయిన్ పిల్లర్ని మర్చిపోయిన. ఇల్లు కట్టేసిన కానీ కింద పిల్లర్స్ లేవు. మా ప్రొడ్యూసర్స్ రంజిత్ సార్, సందీప్ సార్ అండ్ కల్పన గారు చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. అండ్ మీకు ఇంకా చాలా చెప్పాలని ఉంది. కాకపోతే ఆ రోహన్, ఇప్పుడు ఒక సీన్ ఉండిద్దండి మూవీలో. మూవీ సీన్ చెప్పట్లేదు, ఓకే చెప్పొద్దంటున్నారు కాబట్టి డన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, November 7 థియేటర్స్కి వస్తుంది. మీరు చూసింది 1 minute, ఇంకా 2 hours ఉంది. బెస్ట్ కంటెంట్, మంచి కంటెంట్ ఉన్న ఫిలిం, డీసెంట్ ఫిలిం. మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య. అది అంతే కదా,
అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీజర్ లాంచ్ చేయడానికి వచ్చిన శేఖర్ కమ్లా గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఆన్లైన్లో ఈ టీజర్ లాంచ్ చేస్తున్న విజయ్ దేవరకొండ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ నాకు అనిపించింది చెప్పేస్తా. ఫస్ట్ నేను ఈ కథ తీసుకొని వెళ్ళినప్పుడు సందీప్ గారు నమ్మారు కదా, ఫస్ట్ సిట్టింగ్లోనే బాగుంది మనం చేద్దామని అన్నారు. అప్పటి నుంచి సందీప్ గారు, రంజిత్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ రండి సార్, సార్ రండి సార్. అయితే అప్పటి నుంచి నమ్మారు. సో ఆ రోజు నుంచి నన్ను చూడగానే వాళ్ళు ఎలా పలకరిస్తారో ఇప్పటికీ వాళ్ళిద్దరూ నన్ను ఈ రోజుకి కూడా అంతే పలకరిస్తారు. ఎందుకంటే ఒక 1 year జర్నీలో ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్యన ఎక్కడో ఒక దగ్గర ఏవో ఒకటి జరుగుతుంటాయి, కానీ మాకు అలాంటివి ఏం లేవు. చాలా క్లీన్గా వెళ్ళిపోయింది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నన్ను ట్రీట్ చేసే విధానం అయితే వాళ్ళిద్దరిది మారలేదు ఈ రోజుకి కూడా. చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఫైనల్గా తిరువీర్ గారు ఇది ఎలా చెప్పాలంటే, మసూద హిట్ అయిన తర్వాత తిరువీర్ గారు ఏది పడితే అది, ఏమో నేను ఇలా చెప్పవచ్చో లేదు తెలీదు, ఏది పడితే చేసే కాదు, ఆచితూచి అడుగులేయాల్సిన టైం అన్నమాట అది. నేను కథ చెప్పే రోజుకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన రోజుకి అప్పటికే 4-5 కథలు వింటూ ఉండేవారు. 1-2 సినిమాలు చేసిన డైరెక్టర్స్ వచ్చారు కూడా, కానీ అవన్నీ కాదని నేను చెప్పిన కథ నచ్చి, ఓకే కథ నచ్చింది అంటే ఓకే, నేను డెబ్యూటెంట్ని, నన్ను నమ్మారు చూసారా, దానికైతే లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటాను సార్ ఆ విషయం అయితే మాత్రం. ఎందుకంటే ఓకే అనుకోవచ్చు, అప్పటికైనా ఒక హిట్లో ఉండి ఒక డెబ్యూటెంట్ని నమ్మారు అని అంటే అది నిజంగా చాలా గ్రేట్ థింగ్. నేను ఎప్పటికీ మర్చిపోను. ఇంకా ఫైనల్గా ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఈ సినిమా మొత్తం ఒక ఎక్స్ట్రా యాక్టర్స్తో కలిపి మొత్తం అందరు టెక్నీషియన్స్ అందరం కలిపి ఒక 200-300 మంది వర్క్ చేసాం. అందరూ కలిస్తే ఈ సినిమా అయింది. సో 300 మంది కలిపి ఈ సినిమాని తీస్తే ఒకే ఒక వ్యక్తి ఈ సినిమాని మోసారండి, ప్రజ్ఞయ్ గారు. మోసింది మాత్రం ఆయన ఒక్కలే ఇప్పటికీ, ఈరోజు కూడా. అంటే ఎక్కడో కొన్ని పుస్తకాల్లోనేమో, నాకు ఇంగ్లీష్ సరిగా రాదు చెప్తున్నాను, అన్సంగ్ హీరోస్ అనే ఒక పదం ఉంటుంది, వాళ్ళ గురించి మాట్లాడుకోరు. ఈ సినిమాకి అయితే మాత్రం ఆ హీరో ఈయనే. అండ్ టెక్నీషియన్స్ శేఖర్ ఇంత కామెడీగా ఇక్కడ ఏమో చేసాడేమో కానీ అంత అలా ఉండదండి. శేఖర్ చాలా ఇంట్రోవర్ట్, ఎక్కువ మందితో కలవడు, బట్ నాతో కలిశాడు. ఇద్దరికి బాగుంటుంది, ఆ ర్యాపో బాగుంటుంది. చాలా నాలెడ్జ్ నేర్చుకున్నాను శేఖర్ దగ్గర నుంచి. తను FTI బ్యాచ్ అనమాట, పుణే. చాలా అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్లోనే చాలా థింగ్స్ అలా కాదు, ఇలా కాదు, అలా చాలా శేఖర్ దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. అండ్ ఎడిటర్ నరేష్ గారు, ఆయన వర్క్ కూడా ఇంకేం చెప్పడానికి లేదు. అండ్ మా కో ప్రొడ్యూసర్ కల్పన మేము మ్యూజిక్ అంతా అయిపోయాక ఒకసారి సినిమా చూసి ఒక మాట అన్నారు, సురేష్ గారు ఈ సినిమాకి మీరు కో హీరో అండి అని. అది నిజమండి అది. ఇంకా ఫనీ గారు థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ఫస్ట్ నుంచి ఈ రోజుకి నాతో మా డైరెక్షన్ టీం ఉంది కంప్లీట్గా. ఎక్కువగా చరణ్, నాని, మహేష్ అసలు కంప్లీట్గా నాకు ఎంత స్ట్రెంగ్త్ అంటే, నేను ఓన్లీ నా పని మాత్రమే చేసుకున్నాను, మిగతావన్నీ అరేంజ్ చేశారంటే వాళ్ళే. అందరికంటే చరణ్ బావా, థ్యాంక్ యూ, బావా అని పిలుస్తాను అంతే అండి. గురువు గారు ఇప్పుడు కాదు, అది మళ్ళీ చెప్తా. జోగారావు గారు అండ్ యాక్టర్స్ అందరు, ఇంక రిమైనింగ్ యాక్టర్స్, చైనా గారు, సౌందర్య గారు, మర్చిపోయారు,
ఫస్ట్ నుంచి రోహన్ మీద అయితే స్టిక్ అయి ఉన్నానండి నేను. నాకు రోహనే కావాలి, నాకు ఆ క్యారెక్టర్కి రోహనే కావాలి అని. ఎన్ని డేట్స్ ఇష్యూస్ వచ్చాయి, చాలా అంటే డేట్స్ లేవు ఏమన్నా సరే తిరువీర్ గారే మాట్లాడారు, రోహన్ డేట్స్ అడ్జస్ట్ చేసి ఈ క్యారెక్టర్కి రోహనే కావాలనుకున్నాం. ఎందుకంటే ఇది రోహన్ మాత్రమే చేయగలడు అని అనిపించిన క్యారెక్టర్ అనమాట. ఓకే, ఇంకెవరిదైనా పేర్లు? భాషా గారు వస్తే స్టేజ్ మీదకి వస్తే ఒకసారి రండి. భాషా గారు, జోగారావు గారు, ఇంకా ప్రతి ఒక్కరు ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇంకెవరి పేరైనా మర్చిపోయి ఉంటే సారీ. అంతే అండి. పర్లేదండి, గుర్తొస్తే మళ్ళీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ డిఓపియా ఒకసారి యూవీ మీడియాకి థ్యాంక్స్ అని చెప్పండి. యువ మీడియాకి థ్యాంక్స్. థ్యాంక్ యూ. వచ్చిన శేఖర్ కమ్ల సార్ గారికి థ్యాంక్స్ అండ్ విజయాన్నకి థ్యాంక్స్ డిజిటల్గా టీజర్ రిలీజ్ చేస్తున్నందుకు. అండ్ ఈ సినిమాలో ఇంకొక అతని గురించి చెప్పాలి, నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన బోస్ నాకు ఈ శ్రీకాకుళం స్లాంగ్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ నేర్పించి నాకు రూమ్లో నాకు రోజు మార్నింగ్ ఒక ట్యూషన్ లాగా నేర్పిస్తుండే. అండ్ తను కూడా మంచి ఆర్టిస్ట్. థ్యాంక్ యూ బోస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సోము గారు ఇన్స్పిరేషన్తో ఇంకెవరైనా మైక్ అడుగుతారండి? ముందే సందీప్ గారికి ఇచ్చేస్తాను నేను ఆలస్యం చేయకుండా. ప్రొడ్యూసర్ సందీప్ అగరం గారు విల్ స్పీక్ నౌ. ఎట్లా స్టార్ట్ చేయలేదు, ఇది రాహుల్తో స్టార్ట్ చేస్తా. జనరల్గా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్కి లైఫ్ ఇస్తారు, కానీ ఈసారి మా డైరెక్టరే ప్రొడ్యూసర్గా నాకు లైఫ్ ఇచ్చిండు. జనరల్ ఏదో చిన్న వ్యాపారాలు చేసేటోళ్ళము. ఒకరోజు వచ్చి ఇట్లా చిన్న సినిమా అన్న చేసేద్దాం అంటే, చిన్న సినిమానే కదా చేద్దామని స్టార్ట్ చేసినాము. అది 1, 2, 3, 5 టైమ్స్ అయింది. అయినా మనోని మీద నమ్మకంతో సినిమా చేసినాం, చాలా బాగా వచ్చింది. అన్నిటికన్నా మనం కాస్టింగ్ సెలెక్షన్స్ అందరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులు. మేము జనరల్గా బయట వింటాంటాం జనరల్ ఆడియన్స్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని. నేను ఫస్ట్ టైం చూసిన సినిమాలో. ఆల్మోస్ట్ 30-35 డేస్ చేసినాం షూట్ అరకులో. మా క్యాస్ట్, క్రూ, టెక్నీషియన్స్, ఫస్ట్ ప్రొడ్యూసర్గా ఎక్కడ మాకు ఇబ్బంది లేదు. ఏదో నాకు జస్ట్ టూర్కి పోయి వచ్చినట్టే ఉంది. మొత్తం అయిపోయింది. సినిమా అంతా అయిన తర్వాత బాగుంది సినిమా, ఇంకా ఏదో కావాలా. బొబ్బిలన్న వచ్చిండు. నిజంగా బొబ్బిలన్న ఇప్పుడు సినిమా 1:1:4 చేసిండ్రు. మీరు సినిమా చూసిన రోజు అర్థమవుతుంది. 2025 ఆల్బమ్ హిట్ సాంగ్స్ బొబ్బిలన్న. మీరు ఇన్నాక మీరే చెప్తారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. షూటింగ్కి టూర్కి వచ్చినట్టుంది అని ఒక ప్రొడ్యూసర్ చెప్పడం నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం వింటున్నాను. యా, జోగారావు గారి మాటలు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. పత్రికా విలేకరికి వచ్చిన వాళ్ళందరికీ అందరికీ నమస్కారం. ఈ సినిమాలో ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో నన్ను నమ్మి నాకు మంచి అవకాశాన్ని ఇచ్చిన రాహుల్ శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే తిరువీర్ గారు, నాకు ఆయన కాలేజ్ చదువుతున్న దగ్గర నుంచి నాకు తెలుసు, తెలుగు యూనివర్సిటీ దగ్గర నుంచి ఆయన కూడా చాలా ఆదరించి అభిమానించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరువీర్ గారు. అలాగే నా కో ఆర్టిస్ట్ భాషా గారు, ఇలాగ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. యాక్చువల్గా ఈ సినిమాలో ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి అని అంటే, ఒక రాక్షసుడు ఉన్నాడు ఈ సినిమాలో, ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు ఎవరంటే ఒకసారి రాహుల్ శ్రీనివాస్ గారు రావాలి ఇక్కడికి. రాహుల్ గారు ఈయన పెద్ద రాక్షసుడు. ఈయన కానీ ఏంటంటే సెట్లో వచ్చినప్పుడు చాలా కామ్గా మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఎవరిని తిట్టాలి కానీ అవడాలి కానీ ఏమి ఉండవు. కానీ ఆయనకి కావలసినట్టు కానీ రాకపోతే 10 సార్లు చేయించి తెప్పించుకుంటాడు. బాగా రాశారు, డైలాగ్స్ బాగా రాశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ కామెడీ చూస్తే మాకే నవ్వు వచ్చింది ఆర్టిస్ట్గా. ఏం డైలాగ్ ఉండదు, ఏముండదు, అలాగ వస్తాం అలా చేస్తాం వెళ్ళిపోతాం నవ్వు వస్తుంది. సైలెంట్ కామెడీ అద్భుతంగా చేశారు. ఆయన చాలా కృతజ్ఞతలు. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, వీళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు మంచి అవకాశం ఈ సినిమాలో ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా November 7th థియేటర్లోకి వస్తుంది కాబట్టి మీ అందరూ చూసి సినిమాని, రాహుల్ శ్రీనివాస్ గారిని, మమ్మల్ని, తిరువీర్ గారిని
అందరికీ ఆశీర్వదిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ జోగారావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అంటే అప్పటికే అడిగారు, కానీ అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు డైరెక్ట్ చేస్తే నేను యాక్ట్ చేయాల్సి వస్తుందని వద్దన్నాను. నిజంగానే చేసుకోలేదు, నేను రిక్వెస్ట్ చేసినా కూడా చేసుకోలేదు. ఓకే, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఇంట్లోనే ఉంటున్నారు కదా, సో యాక్టర్కి ప్రొడ్యూసర్కి ఇంట్లో ఎలాంటి డిస్కషన్లు ఉంటాయండి? కొంచెం ఆఫ్ ది కెమెరా చెప్తా. అలాగ ఓకే అండి, ప్లీజ్ మీరు చెప్పాలనుకుని చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. రోజు చాలా నేరేషన్స్ వింటూ ఉంటాను. చాలా వరకు కామెడీ సబ్జెక్టులు ఏవైతే వస్తూ ఉంటాయో ఇవి కామెడీ ప్రధానంగా ఉన్నాయంటారు, కానీ చెప్పేవాళ్ళు నవ్వరు, నేను నవ్వను. నేరేషన్ అయిపోతుంది, ఇది కామెడీ సినిమా అన్నారు కదా అని వాళ్ళు వెళ్ళాక డౌట్ వస్తూ ఉంటుంది. అలాంటివి విని 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 అలసిపోయిన తర్వాత ఒకరోజు వేరే ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఈ కథ వినాల్సి వచ్చింది. సరే, రోజు వినే 2-3 కథల్లో ఇదొకటి అనుకొని విన్న తర్వాత తను స్టార్ట్ చేసినప్పటి నుంచి కథ అయిపోయే వరకు నవ్వుతూనే ఉన్నాను కుర్చీలో. సో ఇంకా అప్పుడు నేను ఇంకేం ఆలోచించాల, ఈ సినిమా చేయాలి. వేరే సినిమాతో క్లాష్ వచ్చినా ఉన్నా బిజీగా ఉన్నా ఎలా ఉన్నా ఈ సినిమా చేయాలనుకున్నాను. అండ్ సినిమా మొత్తం యంగ్ టీం, కొత్త వాళ్ళు. మార్కెట్ చూసుకుంటున్నప్పుడు ప్రీ అప్రూవల్ ఉందా, లేకపోతే ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ హౌస్ ఉందా, లేకపోతే మార్కెట్లో ఎంత పెడితే ఎంత వస్తుంది క్యాలిక్యులేషన్స్ జరుగుతున్న టైంలో మేము సినిమా తీస్తానని ధైర్యంగా ముందుకు వచ్చారు సందీప్ గారు. అండ్ థ్యాంక్ యూ సందీప్ గారు. ఒక కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ని నమ్మి రిస్క్ చేసి ఒక ప్రాజెక్ట్ సెటప్ చేస్తున్నప్పుడు నా వంతుగా నేను ఏం చేయగలుగుతాను ఒక మంచి కథని సపోర్ట్ చేయడానికి అనిపించినప్పుడు నేను రెమ్యూనరేషన్ తీసుకోకుండానే పపెట్ షో అని స్టార్ట్ చేసి అసోసియేట్ అయ్యాను. సో నేనేం ప్రొడ్యూస్ చేయలేదండి, నా డేట్సే ఇన్వెస్ట్ చేశాను. సో అలా అనుకోవచ్చు, కొలాబరేషన్ ఇది. సో ఎవరు దయచేసి నేను ప్రొడ్యూస్ చేస్తానని కథలతో మాత్రం రావద్దే. సంవత్సరానికి ఒక సినిమా, ఇది నా నమ్మకాన్ని నిలబెడితే సంవత్సరానికి ఒక సినిమా ఇలా రిస్క్ చేసి నేను డేట్ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా సగానికి పైగా నా ఫ్రెండ్సే. జార్జ్ రెడ్డికి పనిచేసినప్పటి నుంచి సురేష్ బొబ్బిలన్నతో పరిచయం ఉంది. సోము ఫ్రెండే, ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన ఫ్రెండే. అందరినీ ఒక్కొక్కరిని పోగు చేసి, అండ్ నేను నాటకాల రోజుల్లో జోగారావు గారితో, భాషా గారితో వర్క్ చేసిన అనుభవం ఉంది, వాళ్ళని తీసుకొని. అండ్ సర్ప్రైజింగ్గా ఏంటంటే రోహన్ తను 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు మేము ట్రైన్ చేసేవాళ్ళం డ్రామా జూనియర్స్లో. వాడు రీటేక్ అడిగాడు, నాకు ఆ టేక్ నచ్చలేదు, నేను మళ్ళీ చేస్తానని. మోర్ దెన్ అన్ యాక్టర్ నాకు గురువుగా చాలా సంతోషం వేసింది. ఏంటి వీడు రీటేక్ అడుగుతున్నాడా, ఇంత పెద్దోడు అయిపోయాడు, ఆడికి ఒక క్లారిటీ ఉందని. సో రోహన్, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమా గురించి చెప్తే ఎప్పుడు కూడా మేము అరకు వెళ్ళాం, ఇందాక చెప్పినట్టు పిక్నిక్గా. నిజంగానే క్రెయిన్ వాళ్ళు, కెమెరా వాళ్ళు ఎప్పుడు వీలైతే వాళ్ళు సెపరేట్గా వంటలు చేసుకుని మేము ఈరోజు చేపలు వండుకున్నాం, ఈరోజు చికెన్ వండాం, మీకు ఏమైనా కావాలని అడిగేవాళ్ళు. అసలు షూటే, వంటలే. మళ్ళీ బ్రేక్ దొరికితే మేము వెళ్ళి చిలకడ దుంపలు కాల్చుకోవడం వల్ల సరదాగా టూర్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇది షూట్ కంటే నిజంగా ఇది పిక్నికే. సో ఈ చిన్న సినిమాని అందరూ సపోర్ట్ చేయగలిగితే, ఒక చిన్న పాయింట్ని తీసుకొని ఇంత మంచి సినిమాగా డెవలప్ చేయొచ్చు అని ప్రూవ్ చేశాడు రాహుల్. అండ్ ఇది హోల్ ఫ్యామిలీ కూర్చొని సరదాగా నవ్వుకునే సినిమా. కొందరు వ్యక్తుల్ని, ఒక ఊరిని మన కళ్ళ ముందు చూసినంత హాయిగా మీరు వాళ్ళని డైరెక్ట్గా చూసిన ఫీలింగ్ వస్తుంది, అంత న్యాచురల్గా తీశారు. సౌండ్ చాలా బాగా వచ్చింది, యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఇంకా రకరకాల ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ శేఖర్ గారు, మీ హెల్త్ బాగాలేకపోయినా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విజయ్, డిజిటల్గా లాంచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ తిరువీర్ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్, వాచ్ ద షో ఆన్ November 7th. సో ఎస్, క్విక్గా ఒక చిన్న ఇంటరాక్షన్ విత్ మీడియా. టీజర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అంటే మీరు చెప్పినట్టే ఒక ఊర్లో కొన్ని పాత్రలు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే మీరు మసూదా తర్వాత హిట్ కొట్టిన తర్వాత అంటే ఇంత టైం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, బేసిక్గా ఎవరైనా కూడా ఏంటంటే హిట్ ఫామ్లో ఉన్నప్పుడు వచ్చిన కథలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఆలోచిస్తారు, కానీ బట్ ఇంత టైం తీసుకోవడానికి ఇంత టైం ఇన్వెస్ట్ చేశారు డేట్స్ కన్నా కూడా సార్. ఏంటి రీజన్? అంటే ఈ మధ్యకాలంలో కూడా రోజు కథలు విన్నా మనకు నచ్చేవి చాలా అరుదుగా దొరుకుతుంటాయి సార్. అందులో కూడా నేను కొన్ని సెలెక్ట్ చేసుకొని షూట్ స్టార్ట్ చేశాను కూడా. కొన్ని కారణాల వల్ల సినిమా కూడా వ్యవసాయం లాంటిదే, పురుగు ఎప్పుడు వస్తుందో వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి కొన్ని స్టేజెస్లో నా ప్రాజెక్ట్స్ ఆగాయి. అవి ఎప్పటికి వస్తాయో తెలీదు. సో వర్క్ అయితే కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను, అవి బయటికి రాకపోవడం వల్ల గ్యాప్లా కనబడుతుంది. అయితే ఈ సినిమాకి కో ప్రొడ్యూస్ చేసి ఉన్నారు కదా సార్, అంటే బడ్జెట్ వైజా లేదంటే మీ ఓన్లీ నా డేట్స్ సార్,
అదే అంటే మీ ఇన్పుట్స్ ఏమన్నా ఇచ్చే స్వేచ్ఛ ఉంటుందా లేదంటే కనుక బడ్జెట్ వైజ్? లేదు సార్, అంటే కొత్త ప్రొడ్యూసర్ చిన్న సెటప్లో చేస్తున్నప్పుడు నా రెమ్యునరేషన్ కూడా వాళ్ళకి భారం అవ్వకూడదు, క్వాలిటీ మీద పడకూడదు, రేపు పొద్దున సినిమా చూసేప్పుడు ఆ ఇబ్బందులు కలగకూడదు అనేసి నేను అలా జాయిన్ అయ్యాను. డైరెక్టర్ గారు అంటే ఆయన చెప్పినట్టే, తిరువీర్ గారు చెప్పినట్టు అంటే చాలా చిన్న పాయింట్, అంటే ప్రీ వెడ్డింగ్ షో అనే దాన్ని నమ్మి దాని మీద మొత్తం సినిమా చేయడం అనేది. సో బట్ లేయర్స్ ఏముంటాయి దీంట్లో? నెక్స్ట్ వేరే అంటే కొంతమంది కథలా లేదంటే దీన్నే అందరికి ఆపాదించి కథలా చేశారు? ఎలా ఉండబోతుంది సినిమా? లేదండి, ఎక్కువ కథలు ఏమి ఉండవు. ఒకటే స్టోరీ, సింగిల్ స్టోరీ. ఒక విలేజ్లో ఒక ఫోటోగ్రాఫర్ కథ. ఆ ఫోటోగ్రాఫర్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే దానివల్ల ఆ ఫోటోగ్రాఫర్ లైఫ్ ఎలా మారింది అనేదే కథ. సో లేయర్స్ ఏమి ఉండవు. అంటే లేయర్స్ అంటే కథలో లేయర్స్ ఉంటాయి కానీ ఇంకా అంటే ఇది మన ప్లాట్స్ అంతే. ఆయన కథే కంప్లీట్గా ఒక రమేష్ అన్న ఒక ఫోటోగ్రాఫర్ కథే ఇది కంప్లీట్గా అంతే. ఇంకా అంతేగాని ఒక 2-3 కథలు కలిపి ఆ టైప్ అయితే ఏం కాదు అది. హలో అండి, టీజర్ చాలా బాగుంది తిరువీర్ గారు, అండ్ వెయిటింగ్ ఫర్ దిస్. అండ్ అంటే ఈ ఫోటో షూట్స్ గురించి మాట్లాడితే అదొక పెద్ద టాపిక్ అయిపోతుంది. రీసెంట్గా కొన్ని మనం ఫోటో షూట్స్ చూస్తుంటే బురదల్లో వీటిల్లో కూడా దిగి మరీ ఫోటోషూట్లు చేసుకుంటున్నారు. అంటే చాలా వరస్ట్గా వెళ్ళిపోతున్నారు. అంటే ఎక్కడి వరకు లిమిట్ దాటేసి ఫోటోషూట్లు చేసుకుంటున్నారు కదా, దాన్ని కూడా ఏమైనా మీరు అడ్రస్ చేశారు ఈ సినిమాలో? లేదండి, అంటే ఓన్లీ ఒక కథ, అంటే ఒక జంటకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం వల్ల ఫోటోగ్రాఫర్ జీవితం ఎన్ని రకాలుగా మలుపు తిరిగిందన్న దాని మీదే ఉండింది. అండ్ ఆ సైడ్ అయితే మేము తీసుకోలేదు. అండ్ తను చాలా పర్టికులర్ ఏంటంటే ఏది చెప్పినా నాకు ఇది కాదండి, నేను ఇలాగే అనుకున్నానండి అనే దానికి ఫస్ట్ నుండి ఈ రోజు వరకు కూడా తను ఏదైతే నమ్మాడో దాని మీదే స్టిక్ అని అయి ఉన్నాడు, పక్కకు జరగలేదు ఎక్కడ కూడా. అండ్ ఇది ఓన్లీ వెడ్డింగ్ ఫోటో దాని గురించే ఉంటుందా స్టోరీ అంతా? కొందరి జీవితాలు ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల ఎలా మారాయి అన్నది కదండి. అది కొంచెం అంటే మరీ ప్రీచిగా ఎక్కడ ఉండదు, సరదాగా సినిమా చూస్తున్నంతసేపు 2 గంటలు నవ్వుతూ ఉంటారు, మీకు టైం కూడా తెలియదు ఎప్పుడైపోయింది. సో ఇప్పుడు ఇది చేసిన తర్వాత మీకు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ యొక్క కష్టాలు ఏమైనా తెలుసాయా? టు బీ ఫ్రాంక్, నాకు కెమెరా పట్టుకోవడం కూడా రాదండి ఈ సినిమా ఒప్పుకునే వరకు. నేను దుబాయ్లో కెమెరా కొన్నప్పుడు దాంట్లో బ్యాటరీ ఎక్కడ వేయాలి కూడా నాకు తెలియలేదు. వెళ్ళి షాప్ అతను అడిగాను ఇది ఎలా ఆన్ చేయాలి అని. ఆన్ చేయాలంటే బ్యాటరీ వేయాలండి అన్నాడు. సో ప్రాక్టీస్ కోసం అని కెమెరా కొన్నాను, మెమరీ కార్డ్ ఎక్కడ వెళ్ళా కూడా తెలియదు నాకు. సో అది కూడా షాప్ అతనికి ఇచ్చి ఇది కూడా వేసిండంటే అప్పుడు ఆయన వేసిస్తే ఆన్ ఆఫ్ పైన బటన్ ఉంటుంది అని కూడా నాకు తెలీదు. దీన్ని ఎలా ఆన్ చేయాలని ఇబ్బంది పడుతున్నాను. లైట్ బ్లింక్ అవుతుంది కానీ ఆన్ అవ్వట్లా. ఆడు నన్ను చాలా సీరియస్గా చూసి ఇలా అన్నాడు బటన్ ఇదే ఆన్, ఇది మాత్రం తెలియదు అని లుక్ ఇచ్చాడు. కొంచెం ఇబ్బంది కలిగింది. సో ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ డైరెక్టర్ గారు, సార్ ఇక్కడ సార్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో అనేది చాలా సింపుల్ టైటిల్ సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? ఎలా మీకు రన్ టైం ఏంటి దీనికి? ఇది 2 గంటల సినిమా అండి. అంటే ఇది చాలా క్లీన్ కామెడీ అండి, ఎక్కడ ఫోర్స్ఫుల్గా కామెడీ ఉండదు. ఒకటి చెప్పాలంటే ఇన్సిడెంట్, తిరువీర్ గారు సినిమా ఒప్పుకున్నారు. బెస్ట్ కాంప్లిమెంట్ నేను ఇప్పటి వరకు ఈ సినిమా మీద పొందింది. తిరువీర్ గారు సినిమా కథ నచ్చింది, ఆయన ఒప్పుకున్నారు. నేను ఆయనకి నచ్చినట్టుగా తీయాలి ఫస్ట్. అంటే ఆయన అంత రిస్క్ చేసి నన్ను నమ్మినందుకు అల్టిమేట్గా నేను అందరికంటే ముందు సాటిస్ఫై చేయాల్సింది ఆయన్ని. ఫస్ట్ టైం ఆయన డబ్బింగ్ అయ్యాక ఈవెన్ మ్యూజిక్ కానీ ఏమీ లేదు, సినిమాని ఆఫీస్లో చూసి ఒక మాట అన్నారు, గుర్తుందో లేదో మీకు, కళ్ళకి చాలా హాయిగా ఉంది నాకు ఈ 2 గంటలు అని. చాలా ఈ రక్తపాతాలు ఇవన్నీ చూసి అయిపోయి రాహుల్ నాకు కళ్ళకి చాలా హాయిగా అనిపించింది 2 గంటలు అన్నారు. సో అలానే ఉంటుంది ఈ సినిమా అంతే. అండ్ ఆ జియోగ్రఫికల్ థింగ్ ఎందుకంటే శ్రీకాకుళం అంతా ఎందుకు స్పెసిఫిక్గా? నాది నేటివ్ శ్రీకాకుళం అండి. సో రీజనల్ ఫీలింగ్ లేదు రీజనల్ ఫీలింగ్ అని కాదు, అంటే నాకు తెలిసిన భాష, అంటే నాకు దాని మీద పట్టు ఉంటుంది. మిగతా ఇప్పుడు అది పక్కగా రూరల్ తీసుకోవాలి, రూరల్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్ కాబట్టి ఏదో ఒక స్లాంగ్ అనేది నేను తీసుకోవాలి. ఏదో తీసుకుంటే మళ్ళీ నేను స్లాంగ్ కోసం ఇంకోళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవాలి. అండ్ నాకు తెలియదు అనమాట అదంతా. ఇది శ్రీకాకుళం అయితే నాకు తెలిసింది కాబట్టి నాకు ఈజీ ఉంటుంది. అందుకే నీకు ఈజీ, ఆర్టిస్ట్లకి అంటే నాకు ఈజీ అన్నప్పుడు నేను నేర్పించుకుంటా, పర్లేదు. అది ఫస్ట్ నాకు క్లారిటీ ఉండాలి కదా ఆర్టిస్ట్ కంటే ముందు. అందుకే సార్ ఇక్కడ హీరో గారు చెప్పండి. స్టార్ట్ అదే సార్, ఇప్పుడు మీద ఒక ఫేమస్ డైలాగ్ కూడా ఉంది, సిరీసా సమోసా తింటావా అని. అలాంటి డైలాగ్స్ ఇందులో ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు?
పర్టికులర్గా ఒక డైలాగ్ కాదండి, సీన్స్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, మీరు అవి తలుచుకొని అవి ఎలా ఉంటాయి. అండ్ పర్టికులర్లీ నాది రోహన్ ట్రాక్ కానీ లేకపోతే తన ఒక స్ట్రగుల్ ట్రాక్ ఉంటుంది హీరోయిన్, అది కానీ మీరు చూసినప్పుడు మీకు అవి గుర్తుండిపోతాయి. ఎలా అయితే సమోసా తింటావా శిరీష గుర్తుండిపోయిందో ఆ సీన్స్ తర్వాత ఆ స్ట్రగుల్ గుర్తుండిపోద్ది, నవ్వొస్తూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు శ్రీకాకుళం స్లాంగ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది సార్ ప్రతి ఒక్క వేరియేషన్ చూసుకుంటే. అంటే దాని గురించి ఏమైనా స్పెషల్గా ప్రిపేర్ అయ్యారా సార్? అంటే ఏం చెప్తారు? అంటే ఇది శ్రీకాకుళం ఉత్తరాంధ్రకి సంబంధించి ఇది నా థర్డ్ ఫిల్మ్ అండి. పలాస 1978 అప్పుడు నేను ప్రాక్టీస్ చేశాను. ఎక్కడో చిన్న వెలితి ఉండింది. ఆ భాష ఎంత మధురంగా ఉంటుంది అంటే ఒక పాట పాడినట్టుగా ఉంటుంది. నాదేమో తెలంగాణ, కొంచెం బాగా కష్టపడాల్సి వచ్చింది పలాస అప్పుడు, కొంతవరకు పట్టు వచ్చింది. తర్వాత ఇంకొక సినిమా రిలీజ్ అవ్వలేదు, దాంట్లో కూడా ట్రై చేశాను. అండ్ ఇక్కడ రాహుల్ నాకు, నేను ఆ పలాసలో ఉన్న వెలితి ఇప్పుడు తీర్చేసుకుందాం అనుకున్నాను, బాగా నేర్చుకుందాం అనుకున్నాను. తను మిగతా క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇది ఎందుకు తక్కువ డైలెక్ట్లో మాట్లాడుతున్న దానికి తనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దానివల్ల మాట్లాడాను, కానీ మిగతా క్యారెక్టర్లు మాట్లాడినంత ఫ్లూయెంట్గా మాట్లాడలేదు. సార్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో అనేది, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి సార్. అంటే దాన్ని క్యాప్చర్ చేయడం అనేది చాలా, అంటే అప్పుడున్న మూమెంట్కే కరెక్ట్గా సెట్ అవుతుంది. అలాంటిది మీరు ముందుగా అంటే సినిమాలో ఎలా దాన్ని మేనేజ్ చేయగలిగారంటే ఏం చెప్తారు? అంటే ట్రెండ్కి సంబంధించి అంటున్నారా? అంటే అందరికీ గుర్తున్నవే మేము ఎక్కువగా టార్గెట్ చేసామండి. అంటే ట్రెండ్ అన్నది ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. మేము షూట్ చేసేప్పటికి రిలీజ్ అయ్యేప్పటికి చాలా గ్యాప్ కూడా వచ్చేస్తుంటుంది, జనం చాలా క్రియేటివ్గా అయిపోతూ ఉంటారు. సో అందుకని అందరికి బాగా గుర్తున్నవి మాత్రమే వాడాం. రోహన్ నీకే సాగర సంగమం సినిమాలో ఒక చిన్న పిల్లోడుగా చిత్ర విచిత్రమైన ఫోటోలు తీస్తుంటాడు. ఇందులో ట్రైలర్లో చూపించినట్టుగా మీరు కూడా ఒక అసిస్టెంట్గా చేస్తున్నారు. మీరు కూడా ఏమైనా ఫోటోలు తీసారా, లేదంటే మీరు కూడా చిత్ర విచిత్రంగా చేశారా అని? అది మీరు చూసి తెలుసుకోవాలండి. అదైతే చాలా కామెడీ సీన్స్ ఉన్నాయని అదే మొత్తం గ్యారంటీ ఇవ్వగలను. నేను అవన్నీ రివీల్ చేస్తే ఇంకా మీకు ఫన్నే ఉండదని నేనేం చెప్పట్లే. సో ప్లీజ్ డూ వాచ్ ది సాగర సంగమం చూసావా? సారీ, ఏమనుకోకండి. డైరెక్టర్ గారు పిల్లోని మొన్నే పుట్టాను. సరే, ఇది ప్రీ వెడ్డింగ్ షో. అంటే మీరు ప్రీ వెడ్డింగ్ షోకి ముందు అంటే షూట్ చేసుకోవాలంటున్నారా, చేయొద్దంటున్నారా ఈ సినిమా ద్వారా అని? అది చెప్పట్లేదండి. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ మీరు చేసుకోండి చేయొద్దు అనేది అలాంటి స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వట్లేదండి. బట్ ఒక సాంగ్ ఉంటుంది ఇందులో. ఆ సాంగ్లో ఏం చెప్తున్నామంటే చెప్పచ్చు. ఆ సాంగ్ అంటే ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షో అనే తీరు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది, ఎలా ఉండేది, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి ఎలా మారుతున్నాయి అనేది చెప్పేది అంతే. అంతకు మించి కానీ ప్రీ వెడ్డింగ్ అంటే దీనివల్ల మెసేజ్ అయితే ఏమి ఇవ్వట్లేదండి. మీరు మ్యారీడా అండి? లేదండి ఇంకా. బట్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటారా చేసుకోరా భవిష్యత్తులో? నేను చేసుకోలేనండి. హాఫ్ మ్యారీడ్ ఆల్రెడీ. ఆల్రెడీ లివింగ్లో ఉన్నారు? లేదు లేదు, అదేం లేదు. ఏ సాంగ్ షూట్ చేసుకుంటారు మీరు చేసుకుంటే? నేను చేసుకోలేనండి. నేను కెమెరా బ్యాకే కానీ ముందు నా వల్ల కాదండి. కెమెరామెన్ వరకు పెళ్ళయిందా? అవ్వలేదండి. అయ్యో, ఎవరికి కాలేదు. ఓకే, నెక్స్ట్ ఎడిటర్గా అయింది. మీరే షూట్ చేయాలి డైరెక్షన్, అది ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తానండి. థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా థ్యాంక్స్ టు మై సెల్ఫ్. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.